పార్వతీదేవి ఎలా జన్మించిందో తెలుసా? సతీదేవి మరణించిన తర్వాత మహాశివుడు సతీదేవిని తన భుజాలపై వేసుకొని ఎంతో బాధతో భయంకరంగా తిరుగుతూ ఉంటాడు. ఆ బాధను చూసి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవిని వివిధ భాగాలుగా ఖండిస్తాడు. ఆ భాగాలు వివిధ చోట్ల పొయ్యి పడతాయి. ఆ భాగాలే శక్తిపీఠాలుగా వెలిశాయి. లోక కళ్యాణం కోసం ఆ భాగాలు అన్నిటినీ కలిపి శక్తిగా రూపుదిద్దాలి అనే ఉద్దేశంతో మహర్షులు ఆ భాగాలు అన్నిటినీ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి అన్నిటినీ వెతికి కనిపెడతారు. చివరిగా ఒక భాగాన్ని ఎంతో కష్టంతో కనిపెట్టి దానికి ఎటువంటి హాని కలగకుండా అక్కడే ఉంటారు. తారకాసురుడు అనే రాక్షసుడు శివుడు యొక్క సంతానం వల్ల తనకి హాని కలుగుతుంది అనే ఉద్దేశంతో తన అనుచరులని ఆ భాగాన్ని తీసుకొని రమ్మని పంపుతారు. మహర్షులు అసురులని ఎదుర్కోలేక అటువైపుగా వెళుతున్నటువంటి హిమవంతుడు తన భార్య సైన్యంతో కలిసి విష్ణుమూర్తి దర్శనానికి వెళ్తూ ఉంటారు. మహర్షులు అందరూ వారిని సహాయం అడిగినప్పుడు బ్రాహ్మణులు సహాయం అడిగారు అని చెప్పి ఆ సహాయం చేయడానికి అంగీకరిస్తాడు హిమవంతుడు. ఈ విధంగా కాపాడుతారు ఆ భాగాన్ని. తర్వాత మార్కండేయ మహర్షి చెప్తాడు, నీకు ఆదిపరాశక్తి పుత్రికగా జన్మిస్తుంది అని చెప్తాడు. ఆ విధంగా హిమవంతుడికి పార్వతీదేవి జన్మిస్తుంది.